హలో ఫుడ్డీస్, వెజిటబుల్ రైస్ ఎలా తయారు చేసుకోవాలి, దానికి కావాల్సిన పదార్థాలు: జింజర్ గార్లిక్ పేస్ట్, చెక్క, లవంగ, మిరియాలు, టమాటాలు, ఆనియన్, బీన్స్, పొటాటో, క్యారెట్ అండ్ పీస్ కూడా, పచ్చి బఠానీలు. అవి కలర్ తెచ్చుకుంటే మాత్రం బాగా కడుక్కోవాలండి. తర్వాత సోక్డ్ రైస్ కూడా తీసుకోవాలి, ముందునే నానబెట్టుకోవాలండి. నానబెట్టుకొని ఒక 1 అవర్ అలా నానబెట్టుకుంటే బాగుంటుంది. తర్వాత ఒక పాత్ర పెట్టుకొని అందులోన 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోవాలి. వేసుకున్నాక పోపు వేసుకుంటాం కదండి, పోపుకి కావాల్సినవన్నీ వేసేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, తర్వాత కరివేపాకు, కొత్తిమీర, వీలైతే మెంతి కూర కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఇవన్నీ 1 నిమిషం పాటు కొంచెం వేగనిచ్చాలండి. వేగనిచ్చిన తర్వాత దీనిలోకి స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసుకోవాలి. చూపించా కదా, చెక్క, లవంగా, మిరియాలు. మీరు ఎంత స్పైసీ వాడతారో అంత స్పైసీ వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. చిన్నపిల్లలు తినేటట్టయితే కొంచెం తగ్గించుకోండి, ప్రాబ్లం ఉండదు. ఇవి కొంచెం వేగిన తర్వాత దానిలోకి ఆనియన్స్ వేసేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక అందులోకి అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాస్, వెజిటేబుల్స్ అన్నీ కూడా అందులోకి వేసి బాగా మగ్గనిచ్చాలండి. ఇక వెజిటేబుల్స్ విషయానికి వస్తే మీరు ఏవి తింటారో ఏవి తినరో అవి కూడా అన్నీ వేసేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. మీరు వెజిటేబుల్స్ తింటేనే హెల్త్కి మంచిది కాబట్టి తినని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అన్ని వెజిటేబుల్స్ కొద్దిగా వేస్ట్ చేస్తే హెల్త్కి అయితే చాలా మంచిదండి. అందుకోసమని ఈ వెజిటేబుల్ రైస్ వీక్లీ ట్వైస్ చేస్తూ ఉంటాను మా ఇంట్లో. పిల్లలు అయితే వెజిటేబుల్స్ తినాలంటే ఇష్టపడరు కాబట్టి మనం వాళ్ళకి డిఫరెంట్గా కొన్ని వెజిటేబుల్స్ వేస్తే బాగుండవు. అవి కాకుండా మిగతా వెజిటేబుల్స్ ఇట్లా వేసుకొని చేసుకుంటే మాత్రం పిల్లలు ఇష్టంగా తింటారు. అదేవిధంగా ఈ వెజిటేబుల్స్ అయితే ఇక కర్రీ కూడా లేకుండా వెజిటేబుల్ రైస్ ఇలా చేసుకుంటే కర్రీ కూడా అవసరం ఉండదండి. దీనికి ఒట్టిదే అదే వేడిగా తింటే చాలా బాగుంటుందండి. అందుకోసమని నేను దీన్నే ప్రిఫర్ చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తర్వాత ఈ వెజిటేబుల్స్ అన్నీ బాగా మగ్గాలండి. బాగా మగ్గితేనే బాగుంటుంది. కొంతమంది పంటి కింద పడి కొంచెం గట్టిగా కావాలనుకుంటే అంతగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి, లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. ఇక తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, దానికి ఈక్వల్ క్వాంటిటీలో వాటర్ అయితే వేసుకోవాలి. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వేసుకుంటారు. నేను నార్మల్ రైసే వాడుతున్నాను, సో 1:3 రేషియోలో వేసుకుంటున్నానండి. మీరు బాస్మతి రైస్ కింద వాడేటట్టయితే 1:2 రేషియోలో వేసుకున్నా సరిపోతుంది. అది ఇలా బాగా వేసేసుకొని ఒకసారి కలిపెట్టుకోవాలి. మీరు దానిలోకి ఉప్పు వేసుకునే పాటైతే దానిలో సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని ఈ లాస్ట్లో కూడా వేసుకోవచ్చండి, ఉప్పు ప్రాబ్లం లేదు. అంటే వెజిటేబుల్స్ తొందరగా ఉడకాలంటే ముందే ఉప్పు వేసుకుంటే బాగుంటుంది, లేదంటే లాస్ట్లో వేసుకున్నా ప్రాబ్లం లేదు. వేసుకొని దాన్ని బాగా కలిపెట్టి ఒక 15 to ½ అవర్ పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే మనకి వేడిగా వెజిటేబుల్ రైస్ రెడీ అయిపోతుంది. దీనిలోకి కాంబినేషన్ వచ్చేసి ఆలు కర్రీ అండి. ఆలు కర్రీతో తింటే అదిరిపోతుంది. ఒకవేళ మీకు లేదన్నా కూడా ఇది ఒక్కటే తిన్నా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, అలాగే ఈ రెసిపీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.